నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికారుల కళ్లు కప్పి పోలీసులుగా చలామణి అవుతున్న దొంగల ముఠా. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నకిలీ పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. గజ్వేల్ మండల వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా ముఖ్యమన్న అటవీ రేంజ్ అధికారి. రామయ్యంపేట మండల కేంద్రంలో ప్రపంచ సైకిల్ డే సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న విద్యాసాగర్. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఆర్థిక సహాయం. కుటుంబ పెద్దను కోల్పోయిన బీఆర్ఎస్ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని తెల్లాపూర్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో అనాథ పిల్లల మధ్య మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనాథ పిల్లల మధ్య కేక్ కటింగ్ చేసి వారికి బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని తెల్లాపూర్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో అనాథ పిల్లల మధ్య మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లేపల్లి సోమిరెడ్డి మాట్లాడుతూ తన గురువు సమానులు ఆరాధ్య దైవం తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, హరీష్ రావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈరోజు హరీష్ అన్న జన్మదినం సందర్భంగా తెలంగాణ స్టేట్లోనే ఒక పండుగ వాతావరణం అయింది. ఏ టీవీలో, ఏ సోషల్ మీడియాలో, ఏ పేపర్లో ఎక్కడ చూడు హరీష్ అన్న హరీష్ అన్న హరీష్ అన్న. ఎందుకంటే ఆయన అట్లాంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన అంత మంది ప్రజాదరణ చొరగొన్నాడు. నాకైతే ఆయన నా గురువార్యులు, నా దైవ సమానులు, నాకు అన్నీ మా హరీష్ అన్ననే కాబట్టి ఆయనకు ఆ దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఉన్నత పదవులు ఎన్నో ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆయనకున్న ఓపిక టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు ఉండాలి, ప్రతి లీడర్కు ఉండాలి. ఒకటో మనిషి 1000 మంది ఉంటే ఒకటో మనిషికి ఎంతో ఓపికతో సమాధానం చెప్తాడో ఫస్ట్ పర్సన్, లాస్ట్ 1000వ వ్యక్తికి కూడా అంతే ఓపికతో సమాధానం చెప్తాడు. అది ఆయన ఓపికకు, ఆయన మంచితనానికి నిదర్శనం. కాబట్టి ఇంతమంది మా తెల్లాపూర్ ప్రజలు, ఆల్ గ్రామాల ప్రజలు, మున్సిపాలిటీ పాత నిజానికి నేను 6 సంవత్సరాల నుంచి ఈ పిల్లల సమక్షంలో నా బర్త్డేని ప్రతి సంవత్సరం నా జన్మదినం సందర్భంగా నేను ఈ పిల్లల సమక్షంలో జరుపుకుంటాను. అదేవిధంగా నా బర్త్డేకి వచ్చినప్పుడు సోమన్న నిజానికి నాకు ఇక్కడ ఈ పిల్లల అనాథ ఆశ్రమం ఉంది అని నాకు తెలియదు ప్రభు. ఇంకా మనం ప్రతిసారి వీళ్ళకి మనకు తోచింది ఏదున్నా మనం సాయం చేద్దామని ఆ రోజు సోమన్న చెప్పడం. నిజానికి సోమన్న చేస్తున్న కార్యక్రమాలు మనకు చాలా తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నిజానికి 2005, 2006 నుంచి కూడా నేను గమనిస్తూ ఉంటా. చాలా సోమన్న చేసిన కార్యక్రమాలు అసలు చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అదేవిధంగా ఈ పిల్లల విషయంలో కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి పిల్లలకి ఇంత చేదోడు వాదడుగా ఉన్నాడంటే నిజానికి ఇది చాలా చిన్న కార్యక్రమం సోమన్న. ఇంకా భవిష్యత్తులో పిల్లలకి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. నిజంగా సోమన్న దృష్టిలో మీరు పడ్డారంటే మీకు అందరికీ ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మీకు అందుతాయని, మీరు సోమన్న ఇట్లా మేమందరం మీకు ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు బాగా చదువుకొని మీరు మంచి ఉన్నత స్థాయిలోకి వెళితే మీకు చాలా ఆనందంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అన్ని వేళలా మీకు ఏదున్నా మేము నిలబడతామని తెలియజేస్తూ, నిజానికి ఇప్పుడు ఇక్కడికిక్కడ చాలామంది అధికారుల కళ్ళుగప్పి సూడో నకిలీ పోలీసులుగా చలామణి అవుతున్న ప్రజలను మోసం చేస్తున్న నకిలీ పోలీసుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన నాగరాజు, రఘు వర్మ అనే ప్రధాన నిందితులతో పాటు మరో 3 నిందితులను అరెస్ట్ చేశారు.
అధికారుల కళ్లుగప్పి సూడో పోలీసులుగా చలామణి అవుతున్న ప్రజలను మోసం చేస్తున్న నకిలీ పోలీస్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగరాజు, రఘువర్మ అనే ప్రధాన నిందితుడితో పాటు మరో 3 నిందితులను అరెస్ట్ చేశారు. కుక్కట్పల్లికి చెందిన పూర్ణచంద్రరావు అనే వ్యక్తిపై గతంలో హర్యానాలో ఉన్న కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో బయటపడ్డ సూడో పోలీస్ ముఠా భాగోతం. ప్రధాన నిందితుడిపై గడిచిన కాలంలో 2 ఆర్లు పీడీ యాక్ట్ సైతం నమోదు చేసినట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి నకిలీ పోలీసుగా మారి పలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారి నుంచి 2 పోలీస్ స్టిక్కర్లు గల కార్లు, ఒక దేశీయ తుపాకీ, మరొక ఎయిర్ గన్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో వాడే పలు కీలక సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పోలీస్ ముఠాలో మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. గతంలో కల్నల్ అవతారం ఎత్తి అరెస్ట్ అయిన కేసులో 2 పీడీ యాక్ట్లు పెట్టినా అతని ప్రవర్తనలో మారని తీర్పు వచ్చింది. కూకట్పల్లి పిఎస్ లో కేసులో నిందితుడు పూర్ణచంద్రరావుని మే 18న తన ఐపీయూఎస్ నమ్మించి కిడ్నాప్ చేశారు ఈ ముఠా. తన ఫేక్ పోలీస్ కారులో కిడ్నాప్ చేసి సూర్యాపేటకు తీసుకెళ్లి 1 లక్ష రూపాయలను కాజేసి తిరిగి హైదరాబాద్ లో వదిలివేసి మరో 5.26 లక్షలతో పరారయ్యారు. నకిలీ ఐపీఎస్ అధికారి నాగరాజుపై 12 కేసులతో పాటు 2 పీడీ యాక్ట్లు, భీమవరంలో రౌడీషీటు ఉన్నట్లు గుర్తింపు. ప్రధాన నిందితుడు నాగరాజు ప్రతి ఆపరేషన్ కి ఓ పేరు చెప్పి 12 పేర్లతో ఆయా నకిలీ కార్లు తయారు చేయించుకున్నాడు. నిందితుడు 6 మంది టీంతో సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ కేసులో అంబిస్ టెక్నాలజీ ద్వారా పాత నేరస్తుల లాసెట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు డీసీ కోటిరెడ్డి. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు మరో 3గురిని అరెస్ట్ చేశారు. 2 పరారీలో ఉన్నట్టు తెలిపారు. మిగతా వారిని రిమాండ్కి తరలించామన్నారు. వివరాలు చూసినట్లయితే మనకి సూడో పోలీస్ అంటే పోలీసు వేషధారణలో పోలీస్ అని చెప్పి నమ్మించి బాధితులని మోసం చేయటము, కిడ్నాప్ చేయటము, తర్వాత వాళ్ళని బెదిరించడము, ఎక్స్టార్షన్ చేయటము, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే ఈ ఎంటైర్ టోటల్ ఈ కేసులు మానిటర్ చేసిన దాంట్లో మన పక్కనే ఉన్నారు డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి గారు, వారి యొక్క ఎంటైర్ టీం నాగేశ్వరరావు గారు, వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ సిబ్బంది, ఇటు మా అడిషనల్ డీసీపీ పురుషోత్తము, ఏసీపీ బాలగంగిరెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత డిఐ నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుక్కట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జయద్రగుట్ట లిమిట్స్లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్కి ఒక పేరు మార్చుకుంటారు. పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పేరు మార్చుకొని చేస్తాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు, రఘువర్మ అని చెప్పేసి ఇందులో పేరు మార్చుకోవడం జరిగింది. అలియాస్ కార్తికేయ, అలియాస్ వంశీ, అలియాస్ అల్లూరి విజయరామ్, కల్లల్ కార్తికేయ సింగ్, ఇట్లా రకరకాల పేర్లు వాడుతాడు. ఇతను నేటివ్ తూర్పుగోదావరి జిల్లా, ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ భీమవరము. ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో ఇతను కారులో మిగతా వాళ్ళని ఎక్కించుకొని 5గురు, మొత్తం టీము 6గురు. ఇందులో 4గురు మనకి అదుపులో ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి గతంలో అతను బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి లావాదేవీల్లో వచ్చి హర్యానాలో ఒక కేసు ఉంది. మేము పోలీసులము నీకు హర్యానాలో కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైటు ఈ శుభోదయ కాలనీ జయదుర్గుట్ట లిమిట్స్లో అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్లో తీసుకెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి ఏటీఎం వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతను ఫోన్పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వదిలేయడం జరుగుతుంది. ఆ నైట్ మనకి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం వ్యాప్తంగా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల వ్యాప్తంగా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ
ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ గజ్వెల్ కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఫర్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 4 కుటుంబాలకు ₹1,00,000 చొప్పున చెక్కులను అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు 54వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని, హరీష్ రావు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అవరోధించాలని వేల మంది అభిమానుల మన్ననలతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్, నియోజకవర్గ మండల అధ్యక్షులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. హరీష్ రావు గారి 54వ బర్త్డేని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గుండెలలో నిత్యం శ్రమవరుడై తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. మరి అలాంటి నాయకుడు పుట్టినరోజులో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి హరీష్ రావు గారికి భగవంతుడు ఇంకా శక్తిని ప్రసాదించాలని, ఆ శక్తి ప్రజలకు ఉపయోగపడాలని, ఆ శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి గజ్వేల్ నియోజకవర్గంలో హరీష్ రావు గారికి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎందుకంటే గజ్వేల్ ప్రజలందరూ కూడా ఆయన సుపరిచితుడు. పాలకవర్గం మరియు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హరీష్ రావు గారి 54వ బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఆ దేవుని దయ వల్ల హరీష్ రావు గారు నిండు 3 ఏళ్ళు ఆరోగ్యంగా రాబోయే రోజులలో రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదిగి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం. హరీష్ రావు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. యావత్ భారతదేశంలో కూడా ఇప్పుడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు అంటే ఏందో. గౌరవ కేసీఆర్ గారి సైనికుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి 54వ జన్మదినం సందర్భంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇక్కడ కేసరి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించడం కానీ, లేదా గ్యారా షహీద్ దర్గాలో ఫాతేహా ఇవ్వడం కానీ, అదేవిధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ, మున్సిపల్ ఆఫీస్లో కేక్ కటింగ్ కానీ, అదేవిధంగా ఇవాళ అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలను ఎన్నుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ జన్మదినం సందర్భంగా హరీష్ అన్నకు నిండు ఆయుర ఆరోగ్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ పటాన్చెరు సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ పటాన్చెరు సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల మనిషి, తన రాజకీయ గురువు అయిన తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా సంబరాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, అన్నా అంటే నేనున్నానంటూ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోరే హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మా ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, నా రాజకీయ గురువైన మా సిద్దిపేట ముద్దుబిడ్డ హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇవాళ మా స్వగృహంలో మా రామచంద్రాపూర్, భారతీనగర్, అదే రకంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్య నాయకులందరం కూడా ఇక్కడ కేక్ కటింగ్ ప్రోగ్రాం పెట్టుకొని మరి పెద్ద ఎత్తున హరీష్ రావు గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా. మీ అందరికీ తెలుసు, హరీష్ రావు అంటే పేదల పెన్నిది.
పేదలకు ఏ రకమైన కష్టం వచ్చినా, తెలంగాణ ప్రజలకు ఏ రకమైన చీమ గుట్టినా కూడా స్పందించే మొట్టమొదటి వ్యక్తి ఇవాళ హరీష్ రావు గారు. మరి అట్లాంటి నాయకుడి అడుగుజాడల్లో మేము నడుస్తూ మమ్మల్ని కార్పొరేటర్ మేము కింది స్థాయి నుంచి పైదాకా మా కుటుంబం మొత్తం కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా మరి ఏది మంచి చేసినా చెడు చేసినా మాకు భూపాల్ రెడ్డి గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి అడుగుజాడలు, హరీష్ రావు గారి సూచనల మేరకే మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారి జన్మదినాన మరి ఇవాళ చాలా ఇప్పుడు అమీన్పూర్లో కానీ, కిష్టారెడ్డిపేటలో కానీ, శివనగర్లో కూడా మేము చాలా ఈ ఏదైతే తెల్లాపూర్లో కూడా ఎక్కడ చూసినా కూడా వారి జన్మదినం అంగరంగ వైభవంగా ఈ జిల్లా మరి తెలంగాణ రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు. కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ కేక్ కటింగ్తో పాటు మరి ఇప్పటిదాకా చెప్పినట్టు శివనగర్లో అదే రకంగా అమీన్పూర్ వృద్ధాశ్రమంలో మరి అన్నదానం చేసుకొని మరి అందరికీ కూడా మరి హరీష్ రావు గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మరి అంజయ్ యాదవ్ గారు, పరమేష్ యాదవ్ గారు, మరి సింధు ఆదర్శుడి గారు, భూన్ గారు, రమేష్ గారు, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మరి నమస్కారం, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా ముఖ్యమని, శరీర దారుఢ్యానికి సైక్లింగ్ చేయాలని అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ పిలుపునిచ్చారు. రామాయంపేట మండల కేంద్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక అటవీశాఖ కార్యాలయం నుంచి సిద్దిపేట చౌరస్తా బస్టాండ్ మీదుగా ప్రపంచ సైకిల్ డేను పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా ముఖ్యమని, శరీర దారుఢ్యానికి సైక్లింగ్ చేయాలని అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ పిలుపునిచ్చారు. రామాయంపేట మండల కేంద్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక అటవీశాఖ కార్యాలయం నుంచి సిద్దిపేట చౌరస్తా బస్టాండ్ మీదుగా ప్రపంచ సైకిల్ డేను పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైక్లింగ్ వలన కలిగే లాభాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ సైకిల్ డే సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజు సైక్లింగ్ చేసినట్లయితే శరీర దారిద్ర్యంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని, వాతావరణ కాలుష్యానికి కొంతైనా కాపాడడానికి ఉపయోగపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఆరెంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారి గీతా అగర్వాల్, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, అటవీశాఖ సెక్షన్ అధికారి రామలీల, ఆసిం, చైతన్య, బీట్ అధికారి మహేష్, ప్రశాంత్, లక్ష్మణ్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా అటవీశాఖ తరఫున ప్రపంచ సైకిల్ డే సందర్భంగా, అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ తీయడం జరుగుతుంది. మన రామాయంపేట పట్టణంలో మా అటవీశాఖ కార్యాలయం నుండి సిద్దిపేట చౌరస్తా బస్ స్టాండ్ అండ్ ఇక్కడ మెదక్ చౌరస్తా నుండి ఈ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సైక్లిస్ట్ కోచ్ అయినటువంటి యాదగిరి గారు, అదేవిధంగా వివేకానంద విద్యాలయం గారు, మా ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి అవగాహన కల్పించడము. ముఖ్యంగా శారీరకంగా మంచిగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం సైక్లింగ్ చేయాలి. కేవలం ఈ రోజుల్లో బైకుల మీద వెళ్ళడము, కార్ల మీద వెళ్ళడమే పరిపాటుగా అయింది. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సైకిల్ రైడింగ్ అనేది రెగ్యులర్గా హ్యాబిట్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ముందు రోజుల్లో మనకు ఈ డీజిల్ అవకాశాలే కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం నిమిత్తమై ఈరోజు ప్రపంచ సైకిల్ డే సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఇది గుర్తెరిగి సైకిల్ ర్యాలీలో అందరూ పాల్గొని మాకు సహకరించగలరని మా అటవీశాఖ తరఫున విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ శివార్లోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చప్యాల రాజేశ్వరరావు. నేడు గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ శివాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించిన గొప్ప నేత మన హరీష్ రావు అని కొనియాడారు. హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటిని జనహృదయ నేత హరీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరితసేన గజ్వేల్ మండల కోఆర్డినేటర్ రాచకొండ మహేష్, 5వ వార్డు కౌన్సిలర్ మానే రూపా వెంకటేష్,
ఏకలాదేవి, కనకరాజు యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెతుకు సాయిబాబా, నాగరాజు, తుమ్మా శ్రీనివాస్, గుండ్రా ప్రశాంత్, ఎజాజ్, ఐసన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ శివాలయంలో మన జనహృదయ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి మన ప్రియతమ నాయకుడు తన్నీర్ హరీష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శివాలయంలో గ్రీన్ నేచర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. హరీష్ గారి గురించి వారు చేసినటువంటి ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, వారు చేసినటువంటి ఎన్నో కాళేశ్వరంలో భాగంగా రైతులకి అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ టైగర్ హరీష్ గారి జన్మదిన సందర్భంగా ప్రజ్ఞాపూర్లో గల శివాలయంలో మొక్క నాటడం జరిగింది. హరీష్ గారి గురించి మాట్లాడడం ఎంతైనా తక్కువే. అసెంబ్లీలో అధికార పార్టీని గడగడలాడించే మన హరీష్ గారి జన్మదినం అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలలో కూడా ఏ చోట చూడు ఈరోజు హరీష్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. రక్తదానాలు, పండ్ల పంపిణీ, అన్నదానాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరీష్ గారిని రాబోయే రోజుల్లో ఉన్నత మానవతా శిఖరం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఇటీవలి కాలంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఇతర మిత్రుల సహకారంతో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణుల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. వాటిని గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. మానవతా శిఖరం మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇటీవలి కాలంలో కుటుంబ పెద్దను కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఇతర మిత్రుల సహకారంతో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మల సమక్షంలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఇటీవల కోమటిబండ పార్టీ అధ్యక్షుడు షేకు భాస్కర్ గజ్వేల్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి సతీమణి షేకు కవిత, ఇరువురు కుమారుల పేరు మీద జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మర్రికింది సుమన్ ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి భార్య నవ్య, కుమార్తె పేరు మీద ములుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బొడ్డు ప్రవీణ్ కిడ్నీ వ్యాధితో గత వారం మృతి చెందగా వారి భార్య రాధా మరియు కుమార్తె పేరు మీద మరియు మర్కూక్ మండలం కాశీరెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారి ఎల్లయ్య గత నెలలో గుండెపోటుతో మరణించగా వారి భార్య బాలమణితో పాటు వారి కుమార్తె పేరు మీద ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున పోస్టాఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను ఆయా కుటుంబాలకు అందించడం జరిగింది. ఆపదలో ఉన్నా అంటే మరుక్షణమే స్పందించి తనకు చేతనైన సహాయం అందించే గొప్ప మానవతామూర్తి హరీష్ రావు గారిని ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కుటుంబ పెద్దను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి పనిచేసిన పార్టీ కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ పార్టీ మొత్తం తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. అనునిత్యం పేద ప్రజల కోసం పరితపించే హరీష్ రావు గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని, ఆ భగవంతుని కృపతో ఆయన నిండైన ఆరోగ్యంతో మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందాలన్నారు. హరీష్ రావు కేసీఆర్ తెలంగాణ సమాజానికి అందించిన గొప్ప నాయకుడని, అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో తరించే హరీష్ రావు కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి 54వ బర్త్డేను పురస్కరించుకొని గత ఉద్యమకాలం నుంచి ఇప్పటిదాకా మనతో పార్టీకి పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు అన్ని విధాల సహకారాలు అందించి అండదండగా ఉన్న ఒక 4 సోదరులు ఈరోజు మన మధ్య లేరంటే ఒక రకంగా బాధగా ఉన్నది. అయినప్పటికీ మా ములుగు మండలం మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ గారు కానీ, భాస్కర్ గారు కానీ, మన సుమను, మళ్ళీ తిమ్మారెడ్డిపల్లి ఇట్లా ఈ సోదరులు కూడా గత కొంతకాలంగా పార్టీకి హరీష్ రావుకు సహకరించుకుంటూ ఎంతో సేవలు అందించారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకాలం నుండి కీలకంగా పనిచేసినటువంటి మా ముఖ్య కార్యకర్తలు ప్రవీణ్ గారు కానీ, సుమన్ కానీ, అదేవిధంగా ఎల్లం గారు కానీ, భాస్కర్ గారు కానీ ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మేము తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. 2018 నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరితో కలిసి పనిచేయటం, వారందరితో కూడా నాకు ఇప్పుడు ఎవరైతే నలుగురు మన మధ్యన లేకుండా పోయిందో వారితో నేను కూడా చాలాసార్లు కలిసి మాట్లాడినాం. వారు పార్టీకి చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మరవలేనటువంటి, ఈరోజు ఆ కుటుంబాలకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి లోటు మనం ఎవరం కూడా పూడ్చలేనిది. కానీ పార్టీగా, పార్టీ కుటుంబ సభ్యులుగా వాళ్ళు మనతో కలిసి పనిచేసినందుకు కార్యకర్తలుగా అందరం కూడా వారికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేసినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటి కోమటిబండ భాస్కర్ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించినందున వాళ్ళ మిస్సెస్ భాస్కర్ కవిత గారికి, అదేవిధంగా తిమ్మాపురం మాజీ సర్పంచ్, ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ మిస్సెస్ నవ్య గారికి, అదేవిధంగా మన ములుగు సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ వాళ్ళ భార్య రాధా గారికి, అదేవిధంగా మన కాసిరెడ్డిపల్లి 2 సార్లు సర్పంచ్ పోటీ చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, మరి వాళ్ళ మిస్సెస్ నవ్య బాలమణి గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి కుకునూరుపల్లి మండలంలోని కుకునూరుపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్లో హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు అందరూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కుకునూరుపల్లి మండలంలో కుకునూరుపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్లో హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు అందరూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుడు దేవి రవీందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆకుల భద్రప్ప, కుకునూరుపల్లి మండల సర్పంచులు మైపాల్ శ్రీలత, శిల్పా నర్సింహులు, సంపత్ కుమార్, కర్ణాకర్, భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్, భిక్షపతి, ప్రవీణ్ రాజు, స్వామి, మైపాల్, లగ్డారం, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Long live Harishana! Long live Harishana! Long live Harishana! చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు కుమార్గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు కుమార్గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తొలిదశ ఉద్యమకారుడు సంగప్ప, మల్లేష్ ఉద్యమకారుడు దర్జీ శివకుమార్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని భగవంతుని కోరుకున్నామన్నారు. అదేవిధంగా మున్ముందు ఆయన మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హరీష్ రావు పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, హరీష్ రావు మంచి ఉన్నతమైన పదవిలో ఉండటం రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే విధంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లుపల్లి సర్పంచ్ నరేష్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు నాగరాజు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, యాదగిరి, సుధాకర్ నాయక్, దయానంద్ యాదవ్, పడాల శ్రీనివాస్, రమేష్ నాయక్, నవీన్ కుమార్, తిగుల స్వామి, వై యాదగిరి, వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కార్యకర్తలు, తెలంగాణ అభిమానులందరూ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మిఠాయిలు పంచుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఆయన పేరు మీద వృద్ధులు కానీ
అందరికీ కూడా పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి హరీష్ రావు గారు, భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు నిండుగా పుష్కలంగా ఇచ్చి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయనకు ఆ భగవంతుడు ఎల్లవేళలా తోడుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ హరీష్ అన్న పుట్టినరోజు సందర్భంగా మా మండలంలో యువ నాయకులు ప్రతి ఒక్కరు, పెద్ద మనుషులు, సర్పంచులు, మాజీ సర్పంచ్ అందరం కలిసి ఇక్కడ శంకరంపేటలో మండలంలో కేక్ కట్ చేయడం జరిగింది. కావున మా మండలం తరఫున అందరూ మా గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు హరీష్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కాబట్టి అన్న నిండు నూరేళ్ళు భగవంతుని ఆశీస్సులు ఉండి మరియు మళ్ళీ 2029లో మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ మీరు మీ సేవలు చూడాలని అందరూ పబ్లిక్ అనుకుంటున్నారన్న. కాబట్టి మీరు మీ సేవలో మీరు ఎట్లా ఉంటున్నారో మేము కూడా అట్నే గ్రామంలలో ప్రతి ఒక్కటి కూడా మేము కూడా మంచిగా అది చేస్తున్నామన్న. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారుల కళ్ళు కప్పి పోలీసులుగా చలామణి అవుతున్న దొంగల ముఠా. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నకిలీ పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. గజ్వేల్ మండల వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా ముఖ్యమన్న అటవీ రేంజ్ అధికారి. రామయ్యంపేట మండల కేంద్రంలో ప్రపంచ సైకిల్ డే సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న విద్యాసాగర్. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఆర్థిక సహాయం. కుటుంబ పెద్దను కోల్పోయిన బీఆర్ఎస్ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.